ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. నా పేరు అజయ్. అజయ్ గారు. ఓకే. ఏం చేస్తుంటారండి అజయ్ గారు? నేను ప్రస్తుతానికి మినిస్ట్రీ చేస్తున్నాను. జాబ్ ట్రయల్స్ లో కూడా ఉన్నాను. ఓకే, మంచిదండి. మీ ప్రశ్న ఏమైనా ఉంటే ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. అంకుల్ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ నాయనా, చెప్పండి విషయం. నైస్ టాకింగ్ టు యు అంకుల్. యా, ఇట్స్ మై ప్లెజర్ టు. అంకుల్ యాక్చువల్గా నేను పరిచర్య చేస్తున్నాను అంకుల్. ఐ యామ్ 31 years old. అద్భుతం, చాలా సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ కమింగ్ అక్రాస్ యువర్ ఫెలోషిప్ అండ్ కాంటాక్ట్. దేవుని సేవ చేసేవారు ధన్యులు, నాకెంతో ఇష్టలు. చెప్పండి. అంకుల్ అంటే ఎక్కువగా మీ మెసేజెస్ మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీరు చెప్పే వాక్యాలు ప్రజలకి అంటే ఎక్కువగా పరిచర్య చేసే వాళ్ళకి ఉపయోగపడతాయని, అలా చాలా ఉపయోగపడతాయి అంకుల్ మీ మెసేజెస్ మాకు. చాలా సంతోషం. అయితే నేను ఒకరోజు జూమ్ లో వాక్యం చెప్తున్నాను అంకుల్. జూమ్ లో వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్ ఒక కాల్ వచ్చింది నాకు. చెప్తారు నాకు మాట్లాడిన తర్వాత కలిసి ఏం చెప్పారంటే, నాకు దేవుడు ఏం చూపించారంటే, మీ లైఫ్ లో మ్యారేజ్ లేదు, మీరు హతసాక్షి అవ్వబోతున్నారు, ఫైర్ యాక్సిడెంట్ లో హతసాక్షి అవుతారు, మ్యారేజ్ ఉండదు అని అంటున్నారు. కానీ పేరెంట్స్ ఏమో కొంచెం ఓల్డ్ ఏజ్కి వచ్చారు, డాడీ కూడా రిటైర్డ్ అవ్వబోతున్నారు, వాళ్ళు నా ట్రై చేయ జాబ్ కానీ మ్యారేజ్ కానీ కొంచెం అట్లా మ్యాచెస్ వస్తున్నాయి. ఇప్పుడు జాబ్ అయితే మ్యాచెస్ వచ్చినాయి, వాటి అవే వెళ్ళిపోయాయి కూడా. బట్ ఒక 2-3 మ్యాచెస్ ఉన్నాయి, అట్లా హోల్డ్ లో ఉన్నాయి. నేను చెప్పలేని స్థితిలో ఉన్నాను. ఒక్క మాట నేను మిమ్మల్ని యథార్థంగా అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు అంటే పబ్లిక్గా మాట్లాడకూడని విషయం అయినా మనము కొంచెం సంస్కారయుతంగా మనం నీట్గా మాట్లాడుకుందాము. మీకు వివాహానికి సంబంధించిన ఆలోచనలు, నాకు ఒక తోడు ఉండాలి అనే ఒక ఆశ, ఒంటరిగా ఉన్నాను అనే బాధ, నాకు ఒక తోడు ఉంటే బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశము మీకు ఎప్పుడైనా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుందా? ఈ ఆంటీతో మాట్లాడకముందు కలిగింది నాకు. ఈ ఆంటీతో మాట్లాడిన తర్వాత కొంచెం టెన్షన్ ఉంది. టెన్షన్ వదిలేసాయి, టెన్షన్ వదిలేసాయి. ఇప్పుడు ఏంటంటే దేవుడు ఇలా చెప్పాడు ఏంటి అనే టెన్షన్ వదిలేయి. అయితే ఆంటీ మాట్లాడక ముందైనా నాకంటూ ఒక తోడు ఉండాలి, నాకంటూ ఉండాలనేది నీకు ఉద్దేశం అయితే చాలాసార్లు కలిగింది కదా. ఇప్పుడు వినండి, ఇప్పుడు వినండి నాయన, వినండి వినండి, ఇప్పుడు వినండి. అసలు సత్యం ఏంటంటే దేవుడు 2 రకాల కృపావరాలు సిద్ధపరిచాడని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో చెప్పాడు. 2 కృపావరాలు, ఒకడు ఒక విధమునను ఇంకొకడు ఇంకొక విధమునను, ప్రతివాడు తనకున్న కృపావరమును దేవుని చేత పొంది ఉన్నాడు. మీ దగ్గర బైబిల్ ఉందా? 1 కొరింథీ 7వ అధ్యాయంలోనికి రండి. 7వ వచనం. మనుషులందరూ నా వలె ఉండగోరుచున్నాను, అయినను ఒకడు ఒక విధమునను మరి ఒక విధమునను, ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుని వలన పొంది ఉన్నాడు. అంటే ఇది వివాహమును గూర్చిన అధ్యాయం. ఒక విధంగా ఒక వరము, ఇంకొకడు ఇంకో విధంగా వరం పొందాడంటే అర్థం ఏంటంటే ఏకాంత జీవన వరము కొంతమందికి దేవుడిచ్చాడు. పెళ్లి చేసుకొని కుటుంబ జీవితాన్ని జీవించి నోవహులాగా హనోకులాగా పిల్లల్ని కంటూ దేవునితో నడిచే వరం కొంతమందికి దేవుడు ఇచ్చాడు. గిఫ్ట్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ అంటారు. ఏకాంత జీవన కృపావరాన్ని గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ అంటారు. ఎవరికైతే దేవుడు ఏకాంత జీవన కృపావరం ఇస్తాడో వాళ్లకు నాకు లైఫ్ పార్ట్నర్ కావాలనే ఆశే లేకుండా దేవుడు చేస్తాడు. మీకు ఆల్రెడీ యు ఆర్ ఏ సేవ్డ్ పర్సన్, బార్న్ అగైన్ పర్సన్, అనాయింటెడ్, దేవుని సేవలో ఉన్నారు గనుక దేవుడు మీ సృష్టికర్త, మీ కాపరి, మీ నడిపించే నాయకుడు. కాబట్టి ఒకవేళ మీకు ఏకాంత జీవిత కృపావరం దేవుడు ఇచ్చుంటే మీకు ఆ తలంపులే రాకుండా చేస్తాడు. అయితే మీకు కొన్నిసార్లు అలాంటి ఇన్స్టింక్ట్ కలిగింది కాబట్టి
మీకున్నది ఏకాంత జీవిత కృపావరము కాదు, మీకున్నది కుటుంబ జీవిత కృపావరమే ఉన్నది కనుకనే మీకు అలాంటి ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి మీరు నిస్సందేహంగా పెళ్లి చేసుకోండి. మీకు అన్ని విధాల యోగ్యమైన ఒక అమ్మాయి, రక్షణ పొంది సేవకు ఉపయోగపడి సహకరించే అమ్మాయిని, మంచి ప్రేయర్ఫుల్ మంచి అమ్మాయిని చేసుకోండి. అమ్మ నాన్నలు సంతోషిస్తారు. ఓకే. అయ్యా కాబట్టి మీరు ఏమీ ఆ విషయంలో రెండో థాట్ అక్కర్లేదు. మీకున్నది ఏ కృపావరమో తేలిపోయింది. బికాజ్ యూ హ్యావ్ దట్ మెంటల్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఫ్యామిలీ లైఫ్. ఓకే. ఓకే. సో నో నీడ్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ద ఫ్యూచర్. నాట్ ఎట్ ఆల్. దేవుడు అమ్మ నాయన మరణం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుస్తుందా? అదే అంకుల్, కరెక్ట్. ఎవరికి గ్యారెంటీ ఉన్నది? దేవుడి వాళ్ళు ఉంచాడు కనుక ఆయన పని చేస్తున్నాం, పిలుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవరైనా అంతే కదా. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ విష్ యూ. వన్ స్మాల్ క్వశ్చన్ ప్లీజ్. మా చెల్లికి మ్యారేజ్ చేశాను 2019 లో. సంతోషం. మా డాడీ వల్ల చెల్లి కొడుకు మేనరికం ఇచ్చాము. ఓకే ఓకే. అయితే ఆంటీని కలిసి, అంటే అది దేవుని చిత్తంలో లేదేమో, లేని వివాహం చేసుకున్నారు. అందుకని మా మమ్మీకి మొన్న సయాటిక్ వచ్చింది. ప్రాబ్లం అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు అని అంది ఆంటీ. అది అటువంటి అన్ని పట్టించుకోవద్దు బాబు. వెరీ హ్యాపీ లైఫ్, దే ఆర్ బేరింగ్ ఎ చైల్డ్, షీ ఈస్ క్యారింగ్ మా అటువంటి ప్రవచనాలు అవన్నీ పట్టించుకోకండి. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం మనం జీవిస్తే ఏ బాధ రాదు, ఏ కష్టము రాదన్న కాన్సెప్ట్ అది తప్పు కదా. మరి సిలువను మోసేది ఎక్కడ ఉంటుంది? దేవుని చిత్త ప్రకారం బ్రతికితే మన జీవితమే స్వర్గంలాగా ఉంటుంది, ఏ ఇబ్బంది ఉండదంటే మరి సిలువను మోసేది ఎప్పుడు? అది తప్పు కాన్సెప్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్.